జగన్ ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మనమే ఛార్జీలు పెంచి మనమే ధర్నా చేయడం ఏంటని వైసీపీ నేతలు అనుకుంటున్నారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి బంధువులు నవసరికం బొగ్గుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులను ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని ఆక్షేపించారు. రైతులు ధాన్యం అమ్మిన 3 గంటల్లో వారి ఖాతాలో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు. రాక్షస పాలన ఎలా ఉంటుందో మీరు చూపిస్తే ప్రజారంజక పాలన ఎలా ఉందో చంద్రబాబు చూపిస్తున్నారని ఉద్ఘాటించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ జల్సా పథకాలు అందరూ చూశారని మంత్రి సంధ్యారాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు నిజాయితీగాని లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు, 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే